1950లో కొత్తగా నిర్మించిన ప్రశాంతి నిలయ ప్రారంభోత్సవ విశేషాలపై సంభాషణ. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పదకమల సన్నిధికి అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. అది 1950వ సంవత్సరం. మానవాళికి సత్యసాయి భగవానులు అపూర్వమైన కానుకను అందించిన సంవత్సరం. ఏమిటా కానుక అనుకుంటున్నారా? 1950 నవంబర్ 23వ తేదీన స్వామి ప్రశాంతి నిలయాన్ని యావత్ మానవాళికి కానుకగా అందించడం జరిగింది. అసలు ఈ ప్రశాంతి నిలయ నిర్మాణపు పనులు ఏ విధంగా జరిగాయో ఒక్కసారి పరిశీలిద్దాం. అది 1947వ సంవత్సరం. పాత మందిరం రోజులు. స్వామి అనేక మంది భక్తులకు పాత మందిరంలో దర్శన స్పర్శన సంభాషణలు ప్రసాదిస్తున్నారు. సత్యసాయి అవతార వైభవం జగత్ విఖ్యాతమవుతున్న రోజులవి. అనేక మంది భక్తులు బెంగళూరు, మైసూర్ వంటి అనేక నగరాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి పుట్టపర్తికి రావడం జరుగుతోంది. పాత మందిరం సరిపోవటం లేదు. స్వామి అవతార వైభవాన్ని ముందుగానే గుర్తించిన భాగ్యురాలైన సాకమ్మ వంటి భక్తులు, స్వామి మాలాంటి వాళ్ళం బెంగళూరు, మైసూర్ మరియు ఇతర ప్రాంతాల నుంచి పుట్టపర్తికి రావడం చాలా కష్టంగా ఉంది. కనుక మీరు బృందావన్ కానీ, బెంగళూరు కానీ లేక మైసూర్ వంటి ప్రదేశాలలో స్థిరపడితే మేము అత్యంత వైభవమైన మందిరాన్ని నిర్మిస్తాం, అత్యంత విలువైన ఆశ్రమాన్ని నిర్మిస్తాం, మీరు అక్కడికి ఎందుకు రాకూడదు అని స్వామిని కోరడం జరిగింది. అటువంటి భక్తులు అనేక మంది స్వామికి ఈ విధంగా ప్రార్థించేవారు ఆ రోజుల్లో. ఇలాంటి ప్రార్థనలు విన్న ఈశ్వరమ్మ, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారికి సాయి భక్తులందరూ ఎంతో రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఆమె స్వామిని ప్రార్థించింది. స్వామి, అనేక మంది భక్తులు మిమ్మల్ని వివిధ ప్రాంతాలకు వచ్చి స్థిరపడండి అని అంటున్నారు. మీరు పుట్టపర్తి వదిలి వెళితే నేను ఒక్క క్షణము కూడా బతకలేను, కనుక మీరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోండి అని స్వామిని ప్రార్థించింది. స్వామి అప్పుడు ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారు, నేను ఎక్కడికి వెళ్ళను ఈశ్వరమ్మ, పుట్టపర్తిలోనే పుట్టాను, ఈ పుట్టపర్తినే నేను కేంద్ర బిందువుగా చేసుకొని ఆధ్యాత్మికోద్యమాన్ని ప్రారంభించబోతున్నాను, అందువలన నేను ఎక్కడికి వెళ్ళను అని ఆమెకి మాటిచ్చారు. సో ఆ మాట నిమిత్తం స్వామి సాకమ్మ గారితో, నేను ఎక్కడికి రాను, పుట్టపర్తే నా ఆధ్యాత్మిక విప్లవానికి కేంద్ర బిందువు కాబోతోంది, అందుకని నేను ఇక్కడే ఉండబోతున్నాను అని సాకమ్మకు చెప్పారు. అప్పుడు సాకమ్మ గారు 1947వ సంవత్సరంలో సుమారు 3.86 ఎకరాలను సేకరించి పుట్టపర్తిలో దానిని చిరు కానుకగా స్వామికి సమర్పించారు. అప్పటి నుంచి ప్రశాంతి నిలయ నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. అది 1948వ సంవత్సరం జనవరి 14వ తేదీ. ఆ రోజు ప్రశాంతి నిలయ మందిరానికి స్వామి శంకుస్థాపన చేశారు. అప్పుడు ప్రశాంతి నిలయ నిర్మాణం కోసం ఎవరిని ఎంచుకుంటారా అని ఎదురుచూస్తున్నప్పుడు ఎంఎస్టి అయ్యంగార్ అనే అతి గొప్ప ఇంజనీర్ని స్వామి తన పనిముట్టుగా ఎంచుకున్నారు. ఎంఎస్టి అయ్యంగార్ అంతకుముందు తుంగభద్ర డ్యామ్ని కట్టిన అతి గొప్ప ఇంజనీర్లలో ఒకరు. వారిని ప్రశాంతి సౌధ నిర్మాణానికి స్వామి ఎంచుకున్నారు. అయితే వారు పుట్టపర్తి విచ్చేసి ఈ భవన నిర్మాణానికి అనువైన రాతి కోసం వెతకసాగారు. ఆయన చిత్రావతి నదీ పరీవాహక ప్రదేశాన్ని పర్యటించి సందర్శించి అక్కడ ఈ భవన నిర్మాణం కోసం అనువైన రాతిని ఎంపిక చేసుకున్నారు. ఆ రాయి సుమారు 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వ్యాసం కలది. అయితే అంతటి పెద్ద రాయిని ఎలా చిన్న చిన్న ముక్కలుగా చేయాలి అని ఆయన ఆలోచించి స్వామి వద్దకు వెళ్ళి, స్వామి, ఒక డైనమైట్ వంటి పేలుడు పదార్థాన్ని ఉపయోగించి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి, దానికి మీ అనుమతి కావాలి అని స్వామిని కోరారు. స్వామి అప్పుడు, ఏమీ అవసరం లేదు, నేను చూసుకుంటాను అన్నారు. ఎందుకంటే స్వామి కాలాతీతుడు, స్వామికి తెలియనిది ఏముంటుంది. అయితే ఈ భవనానికి ప్లాన్ని కూడా స్వామి ఇచ్చారు. శంకుస్థాపన జరిగిన కొన్ని రోజుల తర్వాత స్వామి
చిత్రావతి నదీ తీరంలో ఆ ఇసుక తిన్నెలపై భక్తులతో కూర్చొని మాట్లాడుతూ కోమలమైన తన చేతితో ఆ ఇసుక తిన్నెలపై ప్రశాంతి మందిరం ఎలా ఉండబోతోంది అని గీసి చూపించారట. అప్పుడు చూపించి స్వామి ఒక ఉత్కృష్టమైన ప్రకటన చేశారు. భక్తులారా, సాయితో మీతో సాయి అని మీరు అనుకుంటున్నారు. రాబోయే రోజులలో సత్యసాయి అవతార వైభవం ప్రపంచమంతా వ్యాపించి లక్షలాది మంది ప్రజలు పుట్టపర్తికి రాబోతారు. అప్పుడు ముందు రోజులలో మీరు అప్పుడుండే భక్తులు స్వామి అంగీని చూసి ఓహో ఇవాళ స్వామి దర్శనం అయ్యింది అని అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు మీకు చిక్కిన అవకాశాన్ని దక్కించుకోండి అని అంత వైభవమైన ప్రకటన చేశారు. ఆ తరువాత అయ్యంగార్ మరల స్వామి వద్దకు వెళ్ళి, స్వామి, ఈ రాతిని ఎలా ముక్కలుగా చేసేది? పేలుడు పదార్థాలను మీరు వాడవద్దంటున్నారు, ఎలా స్వామి అని అంటే, స్వామి మళ్ళీ తన మందస్మిత వదనంతో నేను చూసుకుంటాను బంగారు అన్నారట. అప్పుడు స్వామికి 24 ఏళ్ళేమో. త్రేతాయుగంలో వానరులతో వారధి నిర్మించిన స్వామికి ప్రశాంతి మందిర నిర్మాణం నిజంగా చెప్పాలంటే చాలా సులువైన పనే. ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనక వచ్చా అని అయ్యంగారికి తెలియకపోయి ఉండొచ్చు కదా. స్వామి అప్పుడు చేసిన మహిమలకే మహిమాన్వితమైన మహిమని చెప్పవచ్చు. ఆ తరువాతి రోజు పంచభూతాలు ఈ ప్రశాంతి మందిర నిర్మాణంలో భాగస్థులవ్వడానికి ఉత్సాహంతో ముందుకొచ్చాయి. అదే విధంగా అంటే ఆ మరుసటి రోజు పుట్టపర్తిలో అత్యంత భారీ వర్షం పడిందట. ఆ భారీ వర్షం ఉరుములు మెరుపులతో కూడినది. ఆ భీకర ఉరుములు మెరుపులతో పాటు ఒక అతి శక్తివంతమైన పిడుగు ఈ 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వ్యాసం ఉన్న రాతిని తాకి వాటిని ముక్కలుగా చేసిందట. చూసారా, స్వామి సంకల్పం వజ్ర సంకల్పం. ఆయన ఒక్క చిటిక వేస్తే పంచభూతాలు ఆయనకి సేవ చేయాల్సిందే. ఇంతకన్నా గొప్ప మహిమ ఏ అవతారంలోనూ మనం విని ఉండవేమో కదా. ఆ తర్వాత అలా రాళ్లగా విభజించాక ఆ పెద్ద రాతిని అయ్యంగార్ గారు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రశాంతి నిలయ నిర్మాణం ఎందుకు ప్రత్యేకమైనదంటే, సకల దేవతాతీత స్వరూపమైన స్వామి తన నెత్తికి స్కార్ఫ్ను కట్టుకొని ఆ భవన నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ప్రతి ఇసుక రేణువులో, సిమెంటు చుక్కలో, ప్రతి ఇటుకలో ఆ 1000 తల్లుల ప్రేమ అనురాగాన్ని నింపివేశారు. అందుకనే ప్రశాంతి నిలయం భక్తులకు తన భక్తి పరిమళాలను, ప్రేమ గుబాళింపులను, సాయి ప్రేమలోని హాయిని అందించింది, అందిస్తోంది, అందించబోతోంది. 1000 తల్లుల ప్రేమ అనేక వేలాది సంవత్సరాలకి ఈ గుబాళింపులను అందించడానికి సిద్ధం చేశారు స్వామి. అయితే ప్రశాంతి నిలయం నిర్మాణం కేవలం ఒక భవన నిర్మాణమా? కాదు. స్వామి ప్రతి భక్తుని హృదయం ఒక ప్రశాంతి నిలయంగా మారాలని ఆకాంక్షించారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక మందిరంకే ఇంత శక్తి ఉంటే ప్రతి సాయి భక్తుని మందిరం, హృదయ మందిరం ప్రశాంతి నిలయంగా మారితే ఈ జగత్ కళ్యాణం అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలా స్వామి మాతృశ్రీ ఈశ్వరమ్మ గారికి ఇచ్చిన మాట ప్రకారం భవనాన్ని నిర్మించి తన అవతారోద్యమానికి కేంద్రస్థానం చేసుకుని ఇక్కడి నుంచే ప్రతి భక్తుణ్ణి ఉద్ధరించే కార్యక్రమం చేపట్టారు. ప్రశాంతి మందిర ఆవిర్భావం ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, 2025 సంవత్సరం చాలా ప్రత్యేకమైనదిగా మనం తలుస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం స్వామివారి శత జయంతి ఉత్సవాలని జరుపుకోబోతున్నాం. అదేవిధంగా ప్రశాంతి మందిరం కూడా 1950 నవంబర్ 23వ తేదీన ప్రారంభించి మానవాళికి కానుకగా అందించి 75 సంవత్సరాలు ముగించబోతోంది. కనుక శత జయంతి ఉత్సవాలు, వజ్రోత్సవ ఉత్సవాలు ప్రశాంతి మందిరానికి రెండూ జరుపుకోబోతున్నాం. కాబట్టి ప్రతి భక్తుడు ప్రశాంతి నిలయ ప్రాముఖ్యతను గుర్తించి, స్వామి ఇంకొక విషయం కూడా చెప్పారు. ప్రశాంతి నిలయం ప్రారంభం రోజున ఒక అద్వితీయమైన ప్రకటన చేశారు. ఏంటంటే, ఈ ప్రశాంతి నిలయాన్ని నేను ప్రపంచానికి కానుకగా అందిస్తున్నాను. ఈ ప్రశాంతి నిలయంలో ఎవరైతే కూర్చొని వేద పఠనం సాగిస్తారో, భజన చేస్తారో, నామస్మరణ చేస్తారో, ఇంకా ఎటువంటి ఆధ్యాత్మిక సాధననైనా చేస్తూ ఉంటారో వారికి నేను ప్రకటిస్తున్నాను, పునర్జన్మ ఉండదు అని ప్రకటించారట. సాయి భక్తులారా, ఇంతకన్నా గొప్ప వరం ఏ అవతారం ప్రకటించి ఉండదు.
కలియుగంలో మనకి ఎన్నో కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. ప్రతి మానవుడు దైనందిక జీవితంలో సతమతమవుతూ ఉంటాడు, శక్తిహీనులవుతూ ఉంటాం. మనల్ని నిత్యం ఉత్తేజపరుచుకోవాలంటే ఒక్క చిన్న విన్నపం, ఒక్కసారి ప్రశాంతి నిలయం వచ్చి ఆ కనులు మూసుకొని ఆ దివ్య సుందర రూపాన్ని మనసులో దర్శిస్తూ నామస్మరణ చేయండి. పునర్జన్మ ఉండదని స్వామి అభయమిచ్చారు. ఇంతకన్నా మనకి ఏమి కావాలి? అందుకనే స్వామి ఇంత గొప్ప మందిరాన్ని మాకిచ్చి మా మనసులను ప్రశాంతి నిలయంగా మార్చుకోమని లక్ష్యాన్ని ఏర్పాటు చేసిన మీకు వేవేల కృతజ్ఞతలు. స్వామి, సహస్రభాను తేజోమయమైన నీ రూపం, నిఖిలాండ బ్రహ్మాండంను నిర్వహించే నీ సత్య చైతన్యం, చిరశాంతిని అందించే నీ అభయం, మా అందరికీ కానుకగా అందించిన ప్రశాంతి నిలయం. ఏమని కీర్తించదుము స్వామి నీ అవతార వైభవం. నీకు కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప, నీకు శరణాగతులం అవడం తప్ప మేము కూడా అవలేము. ఆ శక్తిని కూడా మీరే ప్రసాదించి మానవ జీవితాలను ఉద్ధరించండి స్వామి. జై సాయిరాం. శాంతివాసా స్వాగతం, పుట్టపర్తిపురీశా స్వాగతం, పుట్టపర్తిపురీశా స్వాగతం, స్వాగతం సుస్వాగతం.